స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 7వ భాగం. అక్కడే నవ్య పక్కన ఉన్న లగేజ్ బ్యాగ్ వైపు చూస్తాడు సూర్య. ఏంటి, నవ్య ఎక్కడికి వెళ్తుంది? ఎవ్వరూ నాకొక్క మాట కూడా చెప్పలేదు. సూర్య అడిగిన ప్రశ్నకి నవ్య సమాధానం చెప్పలేక తడబడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ అన్నయ్యకి నేను లేచిపోదామనుకున్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇటు నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోగా అటు అన్నయ్య మనసులో బ్యాడ్ అయిపోతాను. ఫ్యూచర్లో నా మాట వినకుండా పూర్తిగా వదిన చేతుల్లోకి వెళ్ళిపోతాడు. 2 విధాల నష్టం జరుగుతుంది నాకు. అప్పుడు అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అవుతుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది నవ్య. నవ్య పరిస్థితి చూసి లోలోపల నవ్వుకుంటుంది అవని. మీనాక్షి, దామోదరం గుర్రుగా అవని వైపు చూస్తూ ఉంటారు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? అది అన్నయ్య, నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళదామని బయలుదేరాను అంటుంది నవ్య నెమ్మదిగా. పెళ్లికా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఉదయం నీకు చెప్దామని అనుకున్నావురా, నువ్వేమో ఆఫీస్కని హడావిడిగా వెళ్ళిపోయావు. సాయంత్రం వచ్చాక చెబుదామనుకున్నావు. అయినా నువ్వు చేసేది మాత్రం మాకేమైనా చెప్పి చేస్తున్నావా ఏంటి? అదేంటి నాన్నా అలా అంటారు? దీనికి దానికి ఏం సంబంధం ఉంది? నేనేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాను. అయినా బయట పరిస్థితులు అంతగా బాగోలేదు. అది ఈ సమయంలో ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళటం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య వెనకాలే అవని కూడా వెళ్ళిపోతుంది. మీనాక్షి, దామోదరం ఇప్పుడేం చెయ్యాలా అని అయోమయంలో చూస్తూ ఉంటారు. నవ్య మాత్రం తన మనసులో, ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకునొచ్చిన ఉపయోగం ఏముంది? నా వాటా ఆస్తి కోసం కోర్టులో కేసు వేయడానికి ఆస్తి అన్నయ్య పేరు మీద లేదు, ఆవిడగారి పేరు మీద ఉంది కదా. ఎలాగో అన్నయ్య మీ ఇష్టమని చెప్పెళ్ళాడు కదా. ఆ వంకతో నాకు పెళ్లికి వెళ్లడం ఇష్టం లేదని అమ్మా నాన్నకి చెప్పి తప్పించుకుంటే సరి అని అనుకుంటుంది నవ్య. నవ్య, మీ అన్నయ్య అట్టాగే అంటాడు గాని నువ్వు మీ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారన్నావు కదమ్మా. పెళ్లికెళ్ళు. నువ్వు పెళ్లికెళ్ళొచ్చాక మీ వదిన సంగతి ఆలోచిద్దాం. లేదమ్మా, ఈ పెళ్లికి నేను వెళ్ళను. ఏమైందమ్మా? అది కాదు నాన్న, ఎలాగో అన్నయ్యకి నేను వెళ్లడం ఇష్టం లేదు. పైగా వదిన చేసిన పనికి నా మనసంతా పాడైపోయింది. ఖచ్చితంగా ఇదంతా వదిన ప్లానే. లేకపోతే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు రాస్తాడు? మీ కళ్ళారా మీరే చూశారుగా అన్నయ్యని. తను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకుందో. తను ఎంతలా అన్నయ్యని మాయ చేసుంటే ఆస్తి తన పేరు మీద రాసుంటాడు. ఈ పరిస్థితిలో నాకు పెళ్లికి వెళ్లడం ఇష్టం లేదులే అని చెప్పి నిజంగానే తన వదిన కారణంగానే ప్రయాణం మానేసినట్టు వాళ్ల అమ్మా నాన్నలకి అనుమానం రాకుండా నటించి తన ప్రయాణాన్ని తప్పించుకుంటుంది నవ్య. మరోపక్క అదే సమయంలో కిరణ్ బైక్తో నవ్య కోసం వాళ్ల ఊరి బయట ఎదురుచూస్తూ ఉంటాడు. ఏంటి, నవ్య ఇంకా రాలేదు అని తనకి ఫోన్ చేస్తాడు. నవ్య ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ ట్రై చేస్తాడు. ఈసారి కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుంటుందబ్బా? కొంపతీసి నవ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయిందా ఏంటి? ఏమీ అర్థం కావటం లేదే. ఊళ్ళోకి వెళ్దామంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు అని తల పట్టుకుంటాడు. కాసేపు ఎదురు చూస్తాడు. అయినా ఎంతసేపటికి నవ్య రాకపోవటం, తిరిగి ఫోన్ చేయకపోవటంతో బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు కిరణ్. అలా కాసేపు మీనాక్షి, దామోదరం, నవ్య మాట్లాడుకొని భోజనాలు చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. తన గదిలోకి వెళ్లిన నవ్య ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ఆ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుందని కిరణ్కి మెసేజ్ చేస్తుంది. హాయ్ కిరణ్, సారీ నేను రాలేకపోయాను. మిగతా విషయాలు రేపు కలిసినప్పుడు చెబుతాను అని మెసేజ్ పంపించి నిద్ర రాకపోవటంతో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అసలు ఇంత సడన్గా అన్నయ్య ఆస్తి వదిన పేరు మీద ఎందుకు రాశాడు? కొంపదీసి వదినకి నేను లేచిపోదామనుకున్న విషయం కాని తెలిసిపోయిందా? అందుకే అన్నయ్య చేత ఇలా చేయించిందా? తనకి తెలిసినన్న విషయం నాకు తెలియాలని, అలాగే లేచిపోయినా కూడా నా వాటా ఆస్తి నాకు దక్కదని కూడా తెలియాలని ఇలా చేసిందా? ఆవిడ్ని పిచ్చిదాన్ని చేద్దామనుకొని నేను పిచ్చిదానయ్యాను కదా చివరికి అని అనుమానపడుతుంది నవ్య. ఏంటిదంతా అవని? అసలేం జరుగుతుంది మన ఇంట్లో? ఏం జరిగినా మన మంచికి జరుగుతుందండి. మీరు నిశ్చింతగా నిద్రపోండి. ఏమో, నాకు భయమేస్తుంది. నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి.
ఏమాత్రం తేడా పడినా కుటుంబంలో అందరి మధ్య మనస్పర్ధలు కలతలు వస్తాయి. అది నాకు తెలుసండి. జాగ్రత్తగానే వ్యవహరిస్తాను. మరుసటి రోజు పార్కులో కలుసుకుంటారు కిరణ్, నవ్య. ఏమైంది నవ్య, రాత్రి ఎందుకు రాలేదు? నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తానో తెలుసా? సారీ కిరణ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యో, స్విచ్ ఆఫ్ చేసావు. నా సిచ్యువేషన్ అలా ఉంది. ఏం చెప్పమంటావ్? కొంపదీసి మీ అన్నయ్యకి దొరికిపోలేదు కదా? లేదు లేదు. సరే, మళ్ళీ ఏ రోజు ప్లాన్ చేస్తున్నావు మనం లేచిపోవటం? మనం లేచిపోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం లేచిపోయినా కూడా ఆస్తిలో నా వాట నాకు రాదు కనుక. ఎందుకు రాదు? నవ్య జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు వివరిస్తుంది కిరణ్కి. అది విన్న కిరణ్, అవునా, సరేలే, ఎప్పటికైనా ఇద్దరిళ్లలో ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేమీ మీ వదిన గురించి భయపడకు నవ్య అని సర్ది చెప్తాడు కిరణ్. సరేలే కిరణ్, నాకు క్లాస్కి లేట్ అవుతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతుంది నవ్య. సూర్య ఆఫీస్కి వెళ్లే వరకు మౌనంగా ఉంటారు మీనాక్షి, దామోదరం. సూర్య ఆఫీస్కి వెళ్ళగానే, నా కొడుక్కి మందు పెట్టి ఆస్తి నీ పేరు మీద రాయించుకుంటావా? అత్తయ్య, ఏంటా మాటలు? నా మొగుడికి నేనే మందు ఎందుకు పెడతాను? ఎందుకా? ఆస్తి మీద ఆశతో. నా ఆస్తి మీద నేనాశ ఎందుకు పడతాను? ఏంటి నీ ఆస్తా? నువ్వు సంపాదించావేమిటి? నేను సంపాదించకపోయినా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కనుక ఆయన ఆస్తిపై నాకు హక్కుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు ఏమోలే అని ఊరుకున్నాం, ఇంక ఊరుకునేది లేదు. నిన్ను ఈ ఇంట్లో నుండి పంపించేస్తాం. ఏంటి మావ్య? నవ్య అంటే చిన్నపిల్ల. తాను విన్నది చూసిందే నిజమనుకోవడంలో తప్పులేదు. కాని అత్తయ్య, మీరు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు. నవ్య చెప్పిన మాటలతో నాపై కోపం పెంచుకోవడంలో అర్థమేమన్నా ఉందా చెప్పండి? ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు ఆయన వరకు వెళ్లడం ఎందుకా అని నేను మౌనంగా ఉన్నాను. అత్తయ్య, పెళ్ళైనప్పటినుండి నా ప్రవర్తన చూసైనా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? అని అవని గట్టిగా మాట్లాడ్డంతో ఈ గొడవంతా కొడుక్కి తెలిస్తే ఎక్కడ తమని కాదని పెళ్ళానికి వత్తాసు పలికి వాళ్లను పక్కన పెట్టేస్తాడో అని అనుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు మీనాక్షి, దామోదరం. మరోపక్క కాలేజ్కి వచ్చిన నవ్య జరిగిన విషయం స్పందనకి కూడా చెప్తుంది. అది విన్న స్పందన, అమ్మో, మీ వదనికి తలలో కూడా కళ్ళున్నట్టున్నాయే. లేకపోతే నువ్వు లేచిపోదామనుకున్న విషయం తనకెలా తెలుస్తోంది? పొమ్మనకుండా పొగపెట్టినట్టు నాకుగా నేనే లేచిపోయే ప్రయత్నాన్ని విరమించుకునేలా చేసింది. దొంగ మొహంది. చెప్పాను కదా, ఈ వదినలందరూ అంతే, పాయికొకలా లోపలొకలా ఉంటారు. నిజంగా నీ జీవితం బాగుండాలని తననుకుంటే ఎందుకిలా చేయాలి? చేతికందిన అవకాశం అందినట్టే అంది, చేయి జారిపోయింది. అసలు మా వదినికి ఎలా తెలిసిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా నువ్వు కిరణ్ మాట్లాడుకోవడం విన్నదేమో. అలా వినాలంటే మా వదినికి నా మీద అనుమానం వచ్చి నన్ను ఫాలో అయితేనే కదా తెలిసేది. ఏమో, నీకు తెలియకుండా నీ మీద నిఘా పెట్టిందేమో. నవ్య కాసేపు ఆలోచించి, అయితే అది కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడే. ఎలాగే? ఈ ప్లాన్ గురించి ముందుగా మాట్లాడుకుంది కాఫీ షాప్లోనే మనమిద్దరమే కదా. ఆ షాప్లో సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెరీ గుడ్ ఐడియా. పద, వెంటనే వెళదాం అని ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్తారు. నవ్య, స్పందన కాఫీ షాప్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. ఆ రోజు అవని నవ్య వాళ్ళకి కొద్ది దూరంలో వాళ్లనే గమనిస్తూ ఉండటం కనబడుతుంది. అది చూసి స్పందన, నవ్య ఇద్దరూ కంగు తింటారు. ఛ, నేను ముందే జాగ్రత్తపడి ఉండాల్సింది. మా వదిన నా మీద నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకున్నది ఒకటే దారి. ఏంటది? కనీసం మా చదువైనా పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోవడమే. ఇంతకుముందు చదువున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నావు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. లేదే, నన్ను ఇంత దెబ్బ కొట్టిన మా వదిన్ని దెబ్బ కొట్టకుండా వదిలేను అని కోపంగా వెళ్ళిపోతుంది నవ్య. అవని వాళ్ళమ్మ భ్రమరాంబకి కాస్త ఒంట్లో బాగోలేదు అని తెలియటంతో రాత్రే ఇదే విషయం సూర్యతో చెప్పి తన పుట్టింటికి వెళ్లి సాయంత్రం వరకు వచ్చేస్తాను అని చెప్పటంతో సూర్య ఆఫీస్కి వెళ్ళాక అవని తన పుట్టింటికి వెళ్తుంది. హాల్లో కూర్చుని ఉంటారు భ్రమరాంబ, రేణుక. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా. నువ్వొక్కదానివి వచ్చో, మరిదిగారు రాలేదా? రాలేదక్కా, ఆయనకి ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందంట, నన్నే వెళ్ళి రమ్మన్నారు. అవునులే,
ఈ మొగుళ్ళందరికీ పెళ్ళం తరపు పుట్టింటికి వెళ్ళాలన్నా ఫంక్షన్లకి వెళ్ళాలన్నా ఎక్కడా లేని పనులొచ్చి పడతాయి. అదే వాళ్ళ తరపునైతే ఆయన ఎక్కడికి రమ్మంటే పెళ్ళాం అక్కడికి వెళ్ళి తీరాలి అంటుంది వ్యంగ్యంగా రేణుక. ఆ మాటకు అవని, ఎందుకక్కా ప్రతిదీ భూతద్దులో పెట్టి ఆలోచిస్తావు? ఏదో ఒకరో ఇద్దరు అలాంటి మగవాళ్ళున్నారని అందర్నీ అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు అని అంటూ ఉండగా వాళ్ల పక్క వీధిలో ఉంటున్న సుమిత్ర తన కూతురిని పెళ్లి కూతురిని చేసే కార్యక్రమం ఉండటంతో పిలుపుల కోసం అటుగా వెళ్తూ అవనిని చూసి గుమ్మం లోపలికి వస్తుంది. ఎలాగున్నావమ్మాయ్ అవని, ఎప్పుడొచ్చో? బాగున్నాను పిన్ని. అమ్మకి కాస్త ఒంట్లో బాగోలేదని తెలిసి చూసి వెళ్దామని ఇప్పుడే వచ్చాను పిన్ని. అవునా, మీ అత్తారింట్లో అంతా నిన్ను బాగా చూసుకుంటారా అవని? ఓ, చాలా బాగా చూసుకుంటారు పిన్ని. అవును, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు? అవునమ్మాయ్, మా అనూష పెళ్ళి కదా, పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. అందుకే పిలుపులకి వెళ్తున్నాను. సమయానికి నువ్వు కూడా వచ్చావు. తప్పకుండా నువ్వు కూడా వచ్చి అక్షింతలేసి ఆశీర్వదించి వెళ్ళవని అని అవనికి ఒక్కదానికే బొట్టు పెట్టి వెళ్ళిపోబోతుంది సుమిత్ర. అదేంటి పిన్ని, నా ఒక్కదానికి బొట్టు పెట్టారు, మా అక్కకి పెట్టలేదు? మరోలా అనుకోకమ్మా అవని. మీ అమ్మ అయితే ఇలాంటి కార్యక్రమాలకి ఎలానో రాకూడదనుకో. ఇక మీ అక్కకి పెళ్ళయిందన్న మాటేగాని కాపురాన్ని వదిలేసి పుట్టింట్లోనే పడుంటుంది. ఇలాంటి వాళ్ళొచ్చి నా కూతుర్ని ఆశీర్వదిస్తే దాని కాపురం ఎలా ఉంటుందోనని కావాలని పిలవలేదు, ఏమనుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఆ మాటకు షాక్ అయిపోతారు భ్రమరాంబ, రేణుక. చూశావక్క పిన్ని ఏం మాట్లాడిందో? ఆవిడనే కాదు, ఒక పెళ్ళైన అమ్మాయి అత్తింటిని వదిలి పుట్టింట్లో ఉంటే కారణమేదైనా గాని తలకులు తలొక మాట మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ మాటలన్నీ భరిస్తూ నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండగలవా? నాకు తెలిసి మీ అత్తింటివారు గాని బావగారు గాని మరీ అంత ఇబ్బంది పెట్టేవాళ్లైతే కాదు. చూడక్కా, మనకి పుట్టింట్లో జరిగినట్లే అత్తింట్లో కూడా అంతా మనకి అనుకూలంగా ఉండి తీరాలంటే ఎలా చెప్పు? కొన్నింట్లో మనం మారాలి, వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని కాపురాన్ని నాశనం చేసుకుని వచ్చి పుట్టింట్లో ఉంటే ఏ ఆడపిల్లకి గౌరవం ఉండదు. అత్తింటి వాళ్ళు భరించలేని బాధలు పెడుతున్నప్పుడు ఆ బాధలు అనుభవిస్తూ కూడా అక్కడే ఉండమని నేను చెప్పను. కాని చిన్న చిన్న విషయాలకు అలిగి ఇలా పుట్టింటికి రావడం మంచిది కాదక్కా. ఈ సమాజం భార్యను వదిలేసిన మగాన్ని సమర్థిస్తుందేమో, కాని అదే భార్య పక్కన భర్త లేకపోతే రాబంధువులా పీక్కొని తింటారు. నేను నా కాపురం బాగుంటే చాలని నేను అనుకోవడం లేదక్కా. నువ్వు కూడా నీ అత్తింటి వారితో భర్తతో సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నాను. నువ్వే ఆలోచించుకో. చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా అవని. తల్లినయ్యుండి కూడా ఈ మాత్రం మంచి చెడు చెప్పి మీ అక్కని కాపురానికి పంపే ప్రయత్నమే చేయలేదు నేను. ఇప్పుడైతే నేనున్నాను, నా తర్వాత తన జీవితం ఏమిటన్న ఆలోచనే చేయలేకపోయాను. ఇవన్నీ విన్న రేణుక కూడా ఆలోచనలో పడుతుంది. ఇప్పటికైనా మించిపోయిందేముందమ్మా? అక్క ఒప్పుకుంటే నేను మీ అల్లుడుగారు వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి బావగారితో వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడొస్తాం అని అవని అనటంతో రేణుక, చెల్లి, నాకన్నా చిన్నదానివైనా నా తర్వాత పెళ్ళైనా సరే అమ్మాయి పుట్టినింటా మెట్టినింటా ఎలా ఉండాలో చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఇకపై నువ్వు చెప్పినట్టే నా కాపురాన్ని సరిదిద్దుకుంటాను అని రేణుక అనటంతో అవని, భ్రమరాంబ చాలా సంతోషిస్తారు. మరోపక్క ఆఫీస్ అయిపోయే సమయానికి కాలేజీ నుండి నేరుగా సూర్య ఆఫీస్కి వెళ్తుంది నవ్య. ఆఫీస్ బయట నవ్యని చూసిన సూర్య, ఏంటమ్మా నవ్య, ఇంటికి వెళ్లకుండా ఇక్కడికొచ్చావు? నాతో ఏదైనా అర్జెంట్ పనుందా? అవునన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అది? అదే అన్నయ్య, వదిన గురించి. వదిన గురించా? మీ వదినేం చేసింది? వదినొచ్చాక నువ్వు పూర్తిగా మారిపోయావన్నయ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. నేను మారిపోవటం ఏంటమ్మా? అసలు ఇంట్లో ఏం జరిగిందని నేను పట్టించుకోకపోవటానికి? అంతా వదిన వల్ల అన్నయ్య. నువ్వున్నప్పుడొకలా లేనప్పుడొకలా ప్రవర్తిస్తుంది. అమ్మా నాన్నంటే అస్సలు లెక్క చేయదు. పైగా నాకు పెళ్లి చేయాల్సొస్తే ఎక్కడ నీకు నా మీదున్న ప్రేమతో ఎక్కడ ఎక్కువ కట్నమిచ్చి పెళ్లి ఘనంగా చేస్తావేమోనని భయపడి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది. నవ్య, ఎందుకిలా ఆలోచిస్తున్నావు? మీ వదిన అలాంటిది కాదు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, ఒక మాట చెప్పు.
సడన్గా వదిన తన పేరు మీద ఆస్తి ఎందుకు రాయించుకుందో నీకేమైనా కారణం చెప్పిందా? లేదు. కాని నాకు తెలుసు. ఏంటది? కట్నం ఇవ్వకుండా తినటానికి లేని పేదవాడికిచ్చి నా పెళ్లి చెయ్యాలని చూస్తుంది. ఆస్తి నీ పేరు మీద ఉంటే నువ్వు వదిన మాట వినవు కదా. కాని ఇప్పుడు ఆవిడగారి అనుమతి లేకుండా నువ్వు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేవు కదా. మీ వదిన ఆ ఉద్దేశంతో ఆస్తి రాయించుకుందని నేను అనుకోవటం లేదు. అంతేకాదు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాతో ఎప్పుడూ అంటూ ఉంటుంది. అదంతా నిన్ను నమ్మించడానికి చేస్తుందన్నయ్య. నాతో మాత్రం కాలేజీలో నీకెవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు నవ్యా. నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి జరిగేలా నేను మీ అన్నయ్యని ఒప్పిస్తానని ఎంకరేజ్ చేసిందే వదిన. తర్వాత మీ అన్నయ్య నీ ప్రేమ పెళ్లికి ఒప్పుకునేలా లేడు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం మంచిదని నాకు నూరు పోసిందే తనే. ఆ రోజు రాత్రి నువ్వు ఆ లగేజ్ బ్యాగ్ ఏంటి అని అడిగావు కదా, అది అదే. కాని మళ్ళీ నేనే ఇంటి పరువు పోతుందని ఆలోచించుకుని నా ప్రయాణాన్ని విరమించుకున్నాను. కాని వదిన మాత్రం ఇవేమీ ఎరుగుని దానిలా నీ పక్క నుంచొని చూస్తూ ఉంది. ఇదంతా వదిన ఎందుకు చేస్తుందో తెలుసా? నేనిలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే నాపై కోపంతో నువ్వు కూడా నాకు ఆస్తిలో ఏమాత్రం భాగం ఇవ్వకుండా ఉంటావని. నువ్వు చెప్పేది నిజమా? అక్షరాలా నిజం. నవ్యని తీసుకుని సూర్య కోపంగా ఇంటికి బయలుదేరతాడు. ఓ ఒయ్యారి వదినా, ఈరోజు నువ్వు నాకు బలైపోయావు. మా అన్నయ్య చేతిలో నీకు బడత పూజ జరగబోతుంది. అది నా కల్లారా చూసి మనసారా ఆనందిస్తాను అని ఆనందంగా నవ్వుకుంటుంది నవ్య. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.